ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే ఎంత పెద్ద కష్టాల నుంచైనా బయటపడవచ్చు. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఉన్నారు. మార్గశిర మాసంలో అమ్మవారిని స్వామివారిని ఎలా పూజించాలి, ఈ మాసంలో ఉండే నైవేద్యాలకు ఉండే విశిష్టత ఏంటి, అలాగే మార్గశిర అమావాస్య విశిష్టతలను గురించి కూడా గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పూజతో పాటు నైవేద్యాల గురించి కూడా మాకు వివరించండి. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించడం చాలా ఉత్తమమైనటువంటి విషయంగా, ముఖ్యంగా ఎవరైతే ధనపరమైనటువంటి సమస్యల నుండి బయటకు వద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారో, అలాగే ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలనుకునేటువంటి వారికి మార్గశిర మాసంలో లక్ష్మీ వ్రతాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశం, ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు. అయితే ఈ లక్ష్మీ వ్రతాలు ఆచరించేటువంటి వారికి మనకి మార్గశిర లక్ష్మీ వ్రత విధానం ప్రకారం ఇది 4 వారాలు, అంటే 4 సంఖ్యతో ముడిపడి ఉంది. మనకి మంగళ గౌరీ వంటివి 5తో ఎలా ముడిపడి ఉంటాయో, మార్గశిర లక్ష్మీ వ్రతం 4తో ముడిపడి ఉంది. ఈ వ్రతాన్ని కనీసం 4 వారాలు నియమగా చేసుకోవాలి. ఇక రెండోది, ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి వారు ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం అనేటువంటిది అమ్మవారికి లక్ష్మీదేవికి, అంటే మొదటి రోజు పొలగాన్ని పరమాన్నాన్ని అమ్మవారిని నివేదన చేయడం మొదటి గురువారం. అలాగే రెండో రోజు చిత్రాన్నాన్ని, అంటే రెండో గురువారం ఏదైతే ఉన్నదో చిత్రాన్నాన్ని నివేదన చేయడం. ఇంకా మూడో రోజు బూరెలను, అంటే మూడో గురువారం ఏదైతే ఉన్నదో బూరెలని నివేదన చేయడం. ఇంకా ఆఖరి రోజు పొంగలిని అమ్మవారికి నివేదన చేయడం. ఈ రకంగా నైవేద్యాలలో కూడా పాటించడం. ఇది కొన్ని ప్రాంతాలను బట్టి కొంత మార్పు ఉన్నప్పటికీ వారి యొక్క ప్రాంత ఆచారాలను బట్టి చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి ఈ రకంగా ఒక్కొక్క నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించుకోవడం ఈ వ్రతంలో ఉన్నటువంటి విషయం. ఇక ఈ 4 వారాల్లో కొంతమందికి ఏమైనా ఇబ్బందులు ఆటంకులు కలిగినప్పుడు మాత్రం అటువంటి వారు 5వ వారానికి కూడా ఈ వ్రతాన్ని చేసుకుని అలా 4 వారాలు పూర్తి చేసుకోవచ్చు. ఈ వ్రతానికి ఉద్వాసన అనేది ఉండదు. ఇది ప్రతి సంవత్సరం నిత్యం ఆచరించుకునేటువంటి వ్రతం. ఉద్వాసన అనేటువంటిది లేని వ్రతంగా మనం చూడాలి. అయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం, ఎందుకు ఉద్వాసన ఉండదు అంటే, లక్ష్మీదేవికి ఉద్వాసన చెప్పడం, ఆమె ఎప్పుడూ మనతోటే ఉండాలనేటువంటి భావనతో కూడా మనం ఉండాలి. అందువల్ల అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, అలాగే అమ్మవారిని ఈ 4 వారాల్లో 4 గురువారాలు పూజించేటప్పుడు ఆవు నేతితో చేసిన ప్రసాదాలు, మిఠాయిలు అమ్మవారికి నివేదన చేయడం, పాలతో చేసినటువంటి పరవాన్నం, క్షీరాన్నం వంటివి అమ్మవారికి నివేదన చేయడం, ఇవి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అలాగే అటుకులతో చేసినటువంటి పరవాన్నాన్ని కూడా చాలా చోట్ల బెల్లంతో చేసినటువంటి పరవాన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో మనం ఆచరించాలి అనేటువంటి విషయాన్ని, నియమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గురువుగారు, ఇంకొకటి ఏంటంటే మార్గశిర అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. ఈ ఏడాది గురువారం వచ్చింది. గురువారం రావడం వల్ల మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి, ముఖ్యంగా పితృదేవతల కోసం ఎలాంటి పూజలు చేస్తే ఏ ప్రయోజనాలు ఉంటాయి? మనకి అమావాస్య పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకి చాలా విశేషం. ప్రతి అమావాస్య రోజు పితృదేవతలకి తర్పణాలు వంటి వదలడం శాస్త్రం. మనకి పితృదేవతల్ని సంతృప్తిపరచడానికి ముఖ్యంగా మహాలయ అమావాస్య వంటి తిథుల్ని చాలా ప్రాధాన్యంగా చెప్పారు. అయితే ఈసారి మార్గశిర మాసం గురువారం అమావాస్య మనకి ఇలా కలిసి రావడం చేత ఈరోజు ముఖ్యంగా మార్గశిర అమావాస్య రోజు పితృదేవతలకి తర్పణాలు వదలడం, దాని చేత పితృదేవతలు శాంతిస్తారు. గతించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అలాగే వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం చాలా విశేషం. అమావాస్య రోజు ఎవరైతే ఈ రకంగా ఆచరిస్తారో వారికి పితృదోషాల నుండి నివృత్తి జరుగుతుంది. అందులో మార్గశిర మాసంలో ఇలా గురువారంతో కలిసి రావడం. అయితే పితృతర్పణాలు ఇవన్నీ అపరాహ్న కాలంలో చేసుకునేటువంటి కార్యక్రమం.
అయితే గురువారం కూడా ఉండడం చేత ఆ రోజు లక్ష్మీదేవి పూజను మాత్రం యథావిధిగా ఉదయ సమయంలో వారు ఉదయాన్నే మనకి 6 నుంచి 9 లోపు ఉన్నటువంటి సమయంలో వారు యథావిధంగా పూజ అవి చేసుకోవడం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే అపరాహ్న కాల సమయంలో పితృదేవతలకు చేసేటువంటి తర్పణాలు పితృకార్యాలు వంటివి చేసుకోవడం మంచిది. ఈ రకంగా మార్గశిర అమావాస్యని ఆచరించడం గురువారం ఉండడం చేత ఆచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. గురువుగారు, మనకి మార్గశిర మాసం అనగానే తిరుప్పావై, గోదా కళ్యాణం, అలాగే చాతుర్మాస దీక్షలు గుర్తొస్తూ ఉంటాయి. వీటి విశిష్టతలను కూడా సవివరంగా తెలియజేయండి. చూడండి, అసలు మార్గశిర మాసం గోదాదేవి కళ్యాణం మనకి తమిళనాడులో ఇది ఒక సాంప్రదాయంగా మనకి అందించినటువంటి గొప్ప విశేషం. ఎవరైతే వైష్ణవ సాంప్రదాయంలో ఉంటారో, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించేటువంటి వారు, పూజించేటువంటి వారు గోదా కళ్యాణం చాలా విశేషంగా చేస్తారు. గోదాదేవి విశేషంగా కర్కాటక లగ్నంలో జన్మించినట్టుగా, మార్గశిర మాసంలోనే జన్మించినట్టుగా, తులసి వనంలో జన్మించినట్టుగా మనకి గోదాదేవి యొక్క కథలు మనకు తెలియజేస్తున్నాయి. గోదాదేవి మార్గశిర మాసంలోనే, మార్గశిర మాస శుక్లపక్ష పాడ్యమి నాడే, ముఖ్యంగా తమిళంలో మనకి ధనుర్మాసం అంటారు. ఎందుకంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన మొట్టమొదటి రోజు నుంచి ధనురాశిలో ఉన్నటువంటి 30 రోజుల్లోనే మనకి గోదాదేవి శ్రీకృష్ణుని పూజించినట్టుగా, అలా ఆయన్ని ప్రేమతో పూజించి ఆయన్ని ఆ రకంగా ఆరాధించడం చేత గోదా కళ్యాణం చేయడం, అందులోనూ గోదాదేవికి సంబంధించినటువంటి కథలన్నీ కూడా ఈ 30 రోజులు చెప్పుకోవడం విశేషం. అలాగే సన్యాసులు చాతుర్మాసం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటివి ఆచరించుకోవడం. ముఖ్యంగా గోదాదేవికి అసలు ముగ్గులు వంటివి వేసి గొబ్బెమ్మలు పెడతారు. ఈ గొబ్బెమ్మలు అంటే గోపికలనే గొబ్బెమ్మలుగా చెప్పడం జరిగింది. అలా గొబ్బెమ్మలు పెట్టి శ్రీకృష్ణుడు వస్తాడనేటువంటి భావనతో శ్రీకృష్ణుడిని విశేషంగా పూజించడం, అలాగే గోదాదేవికి, రంగనాథ స్వామికి, గోదాదేవికి కళ్యాణం వంటివి చేయడం, ఇవన్నీ చేయడం ఇది వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి భాగం. అలా ఇవన్నీ కూడా మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం, శ్రీమన్నారాయణ్ణి ఆరాధించడం, ఈ యొక్క విశేషాలన్నీ కూడా వీటి ద్వారా మనకు అర్థమవుతాయి. గురువుగారు, ఇది ఉరుకుల పరుగుల జీవితం. అందరికీ అవకాశం ఉండేలాగా లేదు ఇన్ని పూజలు చేయడానికి. వీలున్నంతలో ఈ శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి పూజలు ఎలా చేసుకోవచ్చు అంటారు? ఇంట్లోనే చేసుకోవాలా, గుళ్ళకి వెళ్ళి చేసుకోవచ్చా? చాలా చక్కటి ప్రశ్న ఇది. నేటి ఆధునిక సమాజంలో ఏ మానవుడైనా తన ఇంటిలో పూజని, వ్రతాన్ని ఆచరించుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇంటిలో వారు అరగంట నుంచి ఒక గంట సేపు, 45 నిమిషాలు లేదా ఒక గంట సేపు సమయం ఇవ్వగలిగి ఉదయమే తల స్నానం వంటివి చేసుకుని, పట్టు వస్త్రాలు వంటివి కట్టుకుని, ఇంటిలో శ్రీ మహావిష్ణువుని కానీ లక్ష్మీదేవిని కానీ స్థాపన చేసుకుని, వారిని అష్టోత్తర శతనామాలతో, ఈ రోజుల్లో ప్రతిదీ వారి దగ్గర పుస్తక రూపంలో, అన్ని రూపాల్లో వారికి లభ్యం అవుతున్నాయి కాబట్టి ఇంటిలో పూజించుకోవడం ఉత్తమం. ఏ వ్యక్తికైనా నాకు ఇంటిలో పూజ చేసుకోవడం, మంత్రాలు చదువుకోవడం రానటువంటి వారు ఎవరైనా బ్రాహ్మణ్ణి పిలిచి చేసుకోగలిగితే అది కూడా మంచిది. అది కూడా కుదరనటువంటి వాళ్ళు ఈ మార్గశిర మాసంలో మహావిష్ణువుకి సంబంధించినటువంటి, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళి అక్కడ పూజలు చేసుకోవడం, లేదా సామూహికంగా కొంతమంది పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో కూడా మీరు పాల్గొని ఆచరించుకోవడం ఉత్తమం. అయితే ఎలాంటి పూజ అయినా, వ్రతమైనా స్వగృహమునందు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత ఏదైనా తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, లేదా గోవులు వంటి ఉన్నటువంటి గోశాలలు, లేదా సామూహికంగా చేసుకునేటువంటి క్షేత్రాల్లో కనుక ఇవి చేసుకోవడం వల్ల మరింత సత్ఫలితాలు ఇస్తాయని తెలియజేస్తున్నాను. గురువుగారు, తల్లిదండ్రులను బట్టే పిల్లలు కూడా ఫాలో అవుతూ ఉంటారు కదా. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ పూజా విధానాలను ఎలా అలవాటు చేయొచ్చు అంటారు? మన సనాతన ధర్మంలో ప్రతి విషయము పిల్లల్ని కలుపుకునే చెప్పబడింది. ఉదాహరణకి చెప్తాను.
వినాయక చవితి విఘ్నేశ్వరుని పూజలో పిల్లలని కూర్చోబెట్టి వారి పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి ఆ పుస్తకాల దగ్గర ఓం రాయడం దగ్గర నుంచి పాలవెల్లి కట్టడం దగ్గర నుంచి అన్ని పనులు విఘ్నేశ్వరుడి పూజలో మనం చూస్తాం. అలాగే చాతుర్మాస వ్రతాలు జరిగేటప్పుడు కావచ్చు, లేదా మనకి గోదాదేవి కళ్యాణం కావచ్చు, ముఖ్యంగా బొమ్మల కొలువులు వంటివి చేయడం, అలా మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కార్తీక మాసంలో అభిషేకాల్లో కావచ్చు, ప్రతి దాంట్లోనూ పిల్లల్ని మనం ఎప్పుడైతే వీటిలో మనం ఇది చేస్తామో, మనం ఆచరించేటువంటి వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతం కావచ్చు, అవన్నీ కూడా కుటుంబ సమేతంగా ఆచరించుకోవడం, దీనివల్ల పిల్లల్లో భక్తి, అలాగే మనం ఆచరించవలసినటువంటి విషయాలు తెలిసి, అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలు, మంగళగౌరి పూజల్లో కూడా పిల్లలకి, ఆడపిల్లలకు కూడా వాళ్ళని పిలిచి వాళ్ళకి పసుపు వంటివి రాయడం కాళ్ళకి, వాళ్ళకి కూడా మనం చేయడం, ఇవన్నీ చేయడం చేత పిల్లలు ఖచ్చితంగా భక్తి మార్గంలోకి మాత్రం ఉంటారు. మనం ఏది ఆచరిస్తే పిల్లలు కూడా అదే ఆచరిస్తారనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన సనాతన ధర్మంలో అది ముడిపడే ఉన్నదన్న విషయాన్ని మనం గ్రహించాలి. ధన్యవాదాలు గురువు గారు. మార్గశిర మాసం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.